నా పేరు డాక్టర్ శంకరయ్య. మాది హైదరాబాద్. ప్రస్తుతం నేను రక్షణ శాఖకు సంబంధించిన డిఆర్డిఎల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ధ్యానం లోపటికి ఎలా ప్రవేశించాను అన్నది మీకు నేను వివరిస్తాను. అది వివరించే కంటే ముందు పితామహ పత్రిజీ గారికి పాదాభివందనములు. ఇంత మంచి సబ్జెక్టు అందించినందులకు ఆయనకు శతకోటి వందనాలు. అయితే మా కాలనీలో 2008లో ఆరంభంలో మహిళా మండలి బిల్డింగ్లో 11 రోజుల ధ్యాన శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఆ టైంలో మా ఆవిడ శ్రీమతి శోభ ఆ మహిళా మండలికి ఆమె జనరల్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఆమె ద్వారా ఆమె కొలీగ్స్ ద్వారా ఈ 11 రోజుల ధ్యానం క్లాసులు అరేంజ్ చేయబడ్డాయి. అయితే ఆ క్లాసులు నడుస్తున్నాయి. అయితే ఆ క్లాసులు నడిచేటప్పుడు అక్కడికి రోజు ఒక మాస్టర్ రావడం చెప్పడం జరుగుతుంది. అయితే ఆ క్లాసులకు నన్ను రమ్మని బలవంతం చేసింది మా ఆవిడ. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ అటెండ్ చేస్తున్న వాళ్ళంతా స్త్రీలు కాబట్టి ఆ స్త్రీల మధ్యకు నేనేం రావాలి, నేను రాను అని చెప్పాను. అయితే చెప్పే మాస్టర్స్ అందరూ మేల్స్, పురుషులే కాబట్టి వచ్చి కూర్చోవడం వల్ల తప్పేముంది అన్నది. అయినా కానీ నేను పోలే. కానీ తర్వాత ఒకతను మా స్నేహితుడు లలిత్ ప్రసాద్ గారు అని నన్ను మరి తప్పకుండా రండి, మీరు రావాలి అని కొంచెం ఫోర్స్ చేశారు. ఆయన ద్వారా ఇక మా ఆవిడ చెప్పడం ద్వారా నేను పోయి అటెండ్ చేశాను. ఆ 11 రోజులు అంటే 11 రోజులు చేశాను. నాకు పెద్ద అనుభవాలని ఏం లేదు. కానీ ఆ మాస్టర్స్ చెప్పే సబ్జెక్టు వండర్ఫుల్ ఉండే. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి. అయితే నాకు అన్నిటికంటే నచ్చింది ఆ మూడిట్లో ధ్యానం సర్వరోగ నివారణి అన్నది పట్టుకున్నాను నేను. సర్వరోగ నివారణ ఎలా జరుగుతుంది, దానికి ఏమన్నా సైంటిఫిక్ బేసిస్ ఉందా, ఏమైనా రీసెర్చ్ వర్క్ ఉందా దాని వెనకాల అన్నది నా మనసులో తొలుస్తుండేది. అయితే ఆ ధ్యానం మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ చెప్తున్నారు. ఒక మాస్టర్ని కూడా నేను అడిగాను, ఎట్లా సర్వరోగ నివారణ ఎలా అవుతుందండి అని. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు మనస్సు అనేది నిర్విషయం, థాట్లెస్ స్టేట్కి పోతుంది. థాట్లెస్ స్టేట్లో మనిషి యొక్క శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పాడు. దాంతో అది ఎలా సాధ్యం, అది ఎంతోమందికి అది జరుగుతుంది, ఎంతోమంది రోగాలు కమ్మి అయిపోయాయి ఆయన ఎన్నో చెప్పాడు. పాపం ఆయన చాలా చెప్పాడు. కానీ నేను కన్విన్సింగ్గా కాలే. అయితే దీని గురించిన బుక్స్ చదవడం మొదలుపెట్టాను. ఏమైనా రీసెర్చ్ జరిగిందా, రీసెర్చ్ వర్క్ ఉందా దీని వెనకాల అని నేను చాలా వరకు ఇంటర్నెట్లో వెతికాను. ఇంటర్నెట్లో మా ఫ్రెండ్ ఒకతను బీకే రమేష్ అని, ఆయన సహాయంతో ఇంటర్నెట్లో వెతికాము. అయితే ఈ ధ్యానం మీద, మెడిటేషన్ మీద రీసెర్చ్ వర్క్ మన దేశంలో కంటే అమెరికా దేశంలో ఎక్కువ జరిగింది మెడిటేషన్, మెడికల్ రీసెర్చ్. అయితే అక్కడ డాక్టర్ రిచర్డ్ డేవిడ్సన్ అనే అతనికి మెడిటేషన్ గురించి ఆయనకు తెలుసు. కానీ మెడిటేషన్ లోపల ఇవన్నీ అవుతాయి, ఎన్నో విషయాలు జరుగుతాయి. మెడిటేషన్కు మెదడుకు ఏం సంబంధం, ఇవన్నీ ఆయన ఈజ్ న్యూరో ఫిజిషియన్, న్యూరో సైంటిస్ట్ ఆయన డాక్టర్ రిచర్డ్ డేవిడ్సన్. అయితే ఆయన చేసిన రీసెర్చ్ వర్క్ అంతా నేను చదివాను. చదవడం అయితే సాధారణంగా మనిషి మెదడు 4 రకాల వేవ్స్ తయారు చేస్తుంది. ఆ వేవ్స్ ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అని ముఖ్యంగా. అయితే ఏ టైం లోపల ఎటువంటి వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం ఆయన రెగ్యులర్గా ఎంఆర్ఐస్ని తీయడం, చూడడం.
జరుగుతుండేది. అయితే ఇంకా పక్కాగా చేయాలి ఈ విషయాన్ని. సైన్స్‌తో మెడిటేషన్ సైన్స్‌తో కంబైన్ చేయాలి. దీని వెనుకున్న సైన్స్ అంతా చెప్పాలి అందరికీ అన్న ఉద్దేశంతోటి డాక్టర్ రిచర్డ్ డేవిడ్సన్ 1992లో ఇండియాకు వచ్చాడు. ఇండియాకు ఎవరి దగ్గరికి వచ్చాడంటే దలైలామా బౌద్ధ భిక్షువు. టిబెట్ నుంచి వాళ్ళు టిబెట్ గవర్నమెంట్ ఆయనను వెలివేసింది కాబట్టి ఆయన వచ్చి ఇండియాలో ఉంటుండు. ఆయన ఉండే ప్లేస్ను ధర్మశాల అంటారు. ఆ ధర్మశాలకు డాక్టర్ రిచర్డ్ డేవిడ్సన్ అమెరికా నుంచి వచ్చాడు. అయితే వచ్చి ఆయనతోటి రిక్వెస్ట్ చేశాడు, సార్ మీ దగ్గర చాలా సీనియర్ బౌద్ధ భిక్షువులు ఒక 10 మంది కావాలన్నాడు. నేను అమెరికాకు తీసుకుపోతాను. ఆయనతోటి కొన్ని రోజులు ఉన్నాడు. ఆ ఫ్రెండ్షిప్ అయినాక నేను చేస్తున్నది ఇది, నాది నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా చేతి కింద ఇంతమంది ఉన్నారు, నేను చేసే రీసెర్చ్ వర్క్ ఇదని చెప్తే ఆయన ఒక 8 మంది సీనియర్ బౌద్ధ భిక్షువులను పంపించాడు ఆయన వెంబడి అమెరికాకు. అయితే విస్కాన్సిన్ యూనివర్సిటీ లోపల ఆయన న్యూరో సైంటిస్టు. ఆ తర్వాత ఆయన చేతి కింద చాలా గొప్ప ల్యాబ్ ఉన్నది ఆయన చేతిలో, వేజ్మన్ లాబొరేటరీ ఆఫ్ బ్రెయిన్ ఇమేజింగ్ అని. అయితే దానిలో వీళ్ళని తీసుకుపోయి పరీక్షలు చేశాడు. వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు ఈజీలీ తీశాడు. ఈజీ అంటే ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్ అని, హార్ట్కి ఈసీజీ తీసినట్టు బ్రెయిన్కు ఈఈజీ అని తీస్తారు, ఈఈజీ. అయితే ఈఈజీ లోపల సాధారణంగా మనిషి లోపల ఎప్పుడూ కనిపించే బీటా వేవ్స్ వాళ్ళ లోపల చాలా తక్కువ కనిపించాయి. తక్కువ కనిపించాయి. అయితే 8 మంది బౌద్ధ భిక్షువులను చేస్తూ దాంతోపాటు ఇంకో 10 మంది కాలేజీ పిల్లలను తీసుకొచ్చాడు. అంటే మెడిటేషన్ అనేది అస్సలే తెలియని పిల్లలకు. అయితే అది తీసేటప్పుడు వాళ్ళది తీసిండు, ఆ తీసిన ఈ స్టూడెంట్స్ ఈ తోటి కంపేర్ చేశాడు. చాలా డిఫరెన్స్ కనిపించింది. అయితే సాధారణంగా రోజువారీ జీవితం లోపల మన బ్రెయిన్ ఎక్కువ బీటా వేవ్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనిషి నవ్వడం కావచ్చు, భయపడడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, గణితం మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే టాక్ షోలు చేసేటప్పుడు కావచ్చు, ఎన్నో రోజువారీ విషయం లోపల ఈ బీటా వేవ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. అయితే ఈ బీటా వేవ్స్ తర్వాత ఆల్ఫా వేవ్స్ లోపల కొంచెం శాంతియుతంగా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ వస్తుంటాయి మనిషి బ్రెయిన్ నుంచి. ఆ తర్వాత తీటా వేవ్స్ మామూలుగా సైలెంట్గా, ఆ తర్వాత ఆనందకరమైన విషయాలు చూస్తున్నప్పుడు, ఆనందకరమైన విషయాలు వింటున్నప్పుడు తీటా వేవ్స్ వస్తాయి. ఆ తర్వాత డెల్టా వేవ్స్ చాలా డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు వస్తుంటాయి. అయితే వీళ్లకు బౌద్ధ భిక్షువుల్లో ఏదైతే ఆయన ఈఈజీ తీస్తున్నాడో వాళ్ళు మామూలుగా ఉన్న త్రూఅవుట్ డే వాళ్ళు చూపించేటి తీటా వేవ్స్, అది మెడిటేషన్ చేసేటప్పుడేమో డెల్టా వేవ్స్. ఈ 2 వేవ్స్ చూసి ఆయన వండర్ అయిపోయాడు. సాధారణంగా ఇవి మామూలుగా సాధారణ మనుషుల్లో ఇవి కనిపించవు. సాధారణంగా కనిపించేది బీటా వేవ్స్. అయితే ఈ విషయం లోపల ఇవన్నీ చూసి ఆయన రిపోర్ట్ తయారు చేశాడు. వాషింగ్టన్ కన్వెన్షన్ హాల్లో న్యూరో సైంటిస్టులు ఒక కాన్ఫరెన్స్ జరుగుతుండే. ఆ కాన్ఫరెన్స్ లోపల ఈ రిపోర్టును ఆయన సబ్మిట్ చేశాడు. ఆయనతో పాటు దలైలామాను కూడా తీసుకుపోయాడు. దలైలామా కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఈ విషయం లోపల, మేము చేసిన రీసెర్చ్ లోపల. అయితే దలైలామా రావడం చాలామంది న్యూరో సైంటిస్టులకు ఇష్టం లేకుండే. ఆయన మతాన్ని సైన్స్తో కలుపుతున్నాడు ఈయన డాక్టర్ రిచర్డ్ డేవిడ్సన్. దిస్ ఈజ్ రాంగ్ అని చాలామంది చాలా ప్రొటెస్ట్ చేస్తుండగా కూడా ఆయనను తీసుకుపోవడం జరిగింది. ఆయనతో రిపోర్టు దానిలో చదివించాడు. అప్పుడు ధ్యానం అంటే ప్రపంచమంతా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం అప్పటి నుంచే జరిగింది, 1995. ఆ తర్వాత ఈ విషయం లోపల ఆయన ఇంకా కనుక్కున్నది ఏంటంటే, మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ఆ మనిషి బ్రెయిన్ నుంచి గామా వేవ్స్ కూడా వస్తాయని చెప్పాడు. గామా వేవ్స్ అంటే చాలా హైయెస్ట్
ఆ టైం లోపల అన్నీ మనిషి లోపల ఎండార్ఫిన్స్, సెరటోనిన్ అనే హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పడం జరిగింది. ఈ హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ ఈ బౌద్ధ భిక్షువుల లోపల కనిపిస్తుంది. అందుకొరకే వాళ్ళు అంత ఆనందంగా, అంత ఆరోగ్యకరంగా వాళ్ళు వెళ్ళదీస్తుంటారు. ఈ సాధారణ మనిషి లోపల ఈ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ కావు కాబట్టి రకరకాల రోగాలకు అవుతుంటారు. అయితే ఇవి 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 చదివిన తర్వాత నాకు ధ్యానం మీద మంచి అభిప్రాయం, ఖచ్చితమైన అభిప్రాయం వచ్చింది. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఈ 2000 అక్టోబర్లో ఆర్ వెంకటేశ్వరరావు గారు, సీనియర్ మాస్టర్, పిరమిడ్ మాస్టర్, ఆయన ఆర్ వెంకటేశ్వరరావు గారు అప్పుడు శాకాహార ర్యాలీ తీశారు. ఆ టైంలో పత్రి సార్ వచ్చారు ఆ ఫంక్షన్ హాల్కి. ఫస్ట్ టైం అప్పుడు చూశాను 2008. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆయన ధ్యానం గురించి చెప్పే విషయం లోపల ధ్యానాన్ని చాలా సింప్లిఫై చేశాడు. మరి పండితుల నుంచి పామర్ల దాకా అర్థమయ్యేటట్టు చేశారు. దాని గురించిన వివరాలు చాలా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అయితే ఆ తర్వాత కూడా ఆయన ఎన్నో స్పీచ్లు వినడం, ఫాలో అవ్వడం జరిగింది. అప్పటి నుంచి చాలా రెగ్యులర్ 2008 నుంచి చాలా రెగ్యులర్గా ధ్యానం చేయడం చేశాను. అయితే నాకు అనిపించే ది మోస్ట్ ప్రాక్టికల్ గురు ఆన్ దిస్ అర్త్ ఎట్ ప్రెజెంట్ ఈజ్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. అంత వివరంగా వేదాల సారాన్ని, ఆ తర్వాత స్పిరిచువల్ సైన్స్ను ఎంతో ఈజీ, ఎంతో సులభతరం చేసి ప్రతి ఒక్కడికి అర్థమయ్యేలా చేసినవాడు కనుక ఈజ్ ద ఓన్లీ ప్రాక్టికల్ గురు ఎట్ ప్రెజెంట్. ఆయన శిష్యుల్లో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో పల్లీలు అమ్ముకునే మనుషులు కూడా ఉన్నారు. అంటే పండితుల నుంచి పామర్ల దాకా అంత గొప్ప విషయంలో ఆయన అంటే చాలా గౌరవం కలిగింది. ఆయన ఆయన ఎక్కడికి వచ్చిన మా ఏరియాల్లో నేను తప్పకుండా అటెండ్ చేసేవాడిని. అయితే ఆయన ధ్యానము నెంబర్ 1. నెంబర్ 2 శాకాహారం. మాంసం వద్దు, మాంసం తినకూడదు. మాంసం అంటే మీరు హింస చేస్తున్నారు, జీవహింస జరుగుతున్నది, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. మాంసం గురించి, మాంసం విడనాడాలి అన్న అనేది టీచింగ్ కూడా ఆయన టీచింగ్ లోపల మెయిన్. నిజానికి సైన్స్ ప్రకారంగా చూస్తే కూడా మనిషి శాకాహారి. ప్రకృతి పరంగా చూస్తే ప్రకృతి పరంగా చూసిన మాంసం తినే జంతువులకును శాకాహారం తినే అంటే గడ్డి మేసే జంతువులు కావచ్చు, లేకపోతే శాకాహారం తినే మనుషులే. ఇది మనిషి స్వతహా ప్రకృతి పరంగా శాకాహారి. ఎలా అంటే ఈ మాంసం తినే జంతువులకు దవడ పళ్ళు ఉండవు. ఆ ఉన్న పళ్ళు చాలా మొనదేలి, చాలా షార్ప్గా ఉంటాయి. అటువంటి పళ్ళు ఈ మనిషికి లేవు. ఆ తర్వాత మాంసం తినే జంతువులకు కొలత ఈ మనిషిలో అది 9 అడుగులే ఉంటుంది వాళ్ళ పేగుల కొలత. కానీ మనిషిది 28 అడుగులే పొడుగుంటుంది. 28 అడుగుల పొడుగు ప్రతి శాకాహారి. ఇప్పుడు మీరు ఏ మేకనైనా తీసుకోండి, ఒంటినైనా తీసుకోండి, ఆ తర్వాత వేణువునైనా తీసుకోండి, వాటి కొలత 28 అడుగులు ఉంటుంది దేహాన్ని బట్టి. మనిషి లోపల కూడా ఇది 28 అడుగులే ఉంటుంది. అయితే 28 అడుగులు ఎందుకు ఉంటుందంటే వీడు శాకాహారి కాబట్టి. అయితే మాంసాహారి టైగర్స్ కావచ్చు, లయన్స్ కావచ్చు, ఇవన్నీ వాటిలో ఓన్లీ 9 అడుగులే ఉంటుంది. ఎందుకోసం అంటే తిన్న ఆహారం వీలైనంత తొందరగా బయటకు రావాలంటే ఇవి షార్ట్గా ఉండాలి. ఆ తర్వాత మాంసం తిన్నప్పుడు ఎన్నో టాక్సిన్స్, విషతుల్య పదార్థాలు ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. అవన్నీ బయటకు రావాలంటే కిడ్నీస్ ద్వారా రావాలి, లేకపోతే అవన్నీ డిటాక్సిఫై కావాలంటే లివర్ అన్న పెద్దగా ఉండాలి. అందుకొరకు
మాంసాహారులైన జంతువుల్లో కిడ్నీస్ పెద్దగా ఉంటాయి. అవి ఏది వాటి విషాలు అంటే మాంసం తిన్న తర్వాత వచ్చే విషాలను బయటకు పంపడానికి, మాంసం తిన్న వచ్చే విషాలను డిటాక్సిఫై చేయడానికి లివర్ మనిషిలో ఉండేదానికంటే క్రూర జంతువుల లోపల డబుల్ సైజు ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి అంటే పేగుల కొలత, కిడ్నీల సైజ్, లివర్ సైజ్ ఇవన్నీ మాంసాహారంలో ఎక్కువ ఉంటున్నాయి. అవి తినేది పద్ధతి అది కాబట్టి వాటి నేచర్ అటువంటిది కాబట్టి అలా తింటుంటాయి. అవి కానీ మనిషి దానికి తినకూడదు. ఎలా అలవాటు పడ్డాడో రాతియుగంలో దాన్ని అది ఇక జీవితం అంతా కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయాన్నే పత్రి గారు ఇప్పుడు మన అందరికీ చెప్తున్నారు. ప్రతి మతం కూడా చెప్పారు. ప్రతి మతంలో కూడా ఎవ్వరూ మాంసం తినాలని ఏ మతం చెప్పడం లేదు. హిందూ మతం లోపల మాంసం తినాలి, అవి తినాలని ఎక్కడ ఏం చెప్పలేదు. కానీ మనిషి ఎవల్యూషన్ యుగాలు గడుస్తున్న కొద్దీ అది వాడు అలవాటైంది కాబట్టి ఏదో సాకు చెప్పి జంతువులను బలి ఇచ్చుకుంటూ తినడం జరుగుతుంది. కానీ ఇది ఏ భగవద్గీతలో చెప్పలే, ఎక్కడ కూడా చెప్పలేదు, ఏ మతంలో కూడా చెప్పలే. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ కూడా చెప్తున్నాడు, ఎవరైతే కత్తి పడతారో వారు కత్తితోటే చంపబడతారు అని. ఆ తర్వాత ఖురాన్ లోపల కూడా అల్లాకు రక్త మాంసములు అంటే ఇష్టం ఉండదు అని రాశారు. అయితే ఇవన్నీ చూస్తే ఏ మనిషి స్వతహా ప్రకృతిపరంగా శాకాహారి అయితే ఆ విషయాన్ని తారుమారు చేసి వీళ్ళంతా తినడం నేర్చి అదొక రకమైన పాపం చేస్తున్నారు. ఆ తర్వాత ఈ మధ్యలో వచ్చే మాంసంలో ఈ జంతువులకు గ్రోత్ హార్మోన్స్ అని ఇస్తున్నారు. అది గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోనే దాని 15-20 రోజుల్లో దాని బరువు డబల్ అయిపోతుంది. అంటే ప్రతి జంతువు మనం మాంసం కొనేది కిలోల్లో కాబట్టి వాటి బరువు పెంచడానికి గ్రోత్ హార్మోన్ అనే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఇస్తున్నారు కాబట్టి అది ఆ గ్రోత్ హార్మోన్ మీరు వండినాక పోదు, వండిన తర్వాత కూడా పోదు కాబట్టి మానవ శరీరం లోపలికి వస్తున్నది. దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మాంసంతో ఎన్నో ప్రాబ్లమ్స్. ఎందుకొరకంటే మాంసం తినే వాళ్ళలో కూడా బీపీ ఎక్కువ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఆ తర్వాత ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ. ఎందుకొరకంటే వాటి నుంచి వచ్చే విషతుల్య పదార్థాలన్నీ మనిషి బాడీ పూర్తిగా బయటకు పంపించలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఈ మాంసాహారం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుంది. మాంసాహారం కొరకు పెంచే జంతువుల కొరకు ఎకరాలు అడవులను నరికివేస్తున్నారు. అడవులను నరికివేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఆ పర్యావరణం వల్ల వచ్చే ఈ గ్లోబల్ వార్మింగ్, ఆ తర్వాత సునామీలు ఎన్నో రకాలుగా మనకు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని ఎవరు గమనిస్తలేరు. ఆ తర్వాత సాధారణ డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు మాంసం తినండి బలం అని. అయితే యాక్చువల్గా మాంసం అంటే ప్రోటీన్ అని. ఆ ప్రోటీన్స్ మాంసంలో దొరికే ప్రోటీన్స్ కంటే సోయాబీన్ ప్రతి పప్పులో దొరికే ప్రోటీన్స్ క్లాస్ 1 బెస్ట్ ప్రోటీన్, చాలా బోలెడ్ ప్రోటీన్ దొరుకుతుంది. కాబట్టి మాంసం వల్ల నష్టాలే ఎక్కువ, లాభాలు తక్కువ, ముఖ్యంగా మానవ శరీరానికి. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వదిలిపెట్టడం అనేది చాలా మంచిది. ఆ తర్వాత ఈ మాంసాహారుల్లో అంటే మాంసం భక్షించే జంతువుల్లో మన ప్రేవుల్లో, మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. అయితే మనిషి లోపల ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో క్రూర జంతువుల్లో, మాంసాహార జంతువుల్లో అది 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. 10 రెట్లు. దానివల్ల ఈ మాంసం తినడం వల్ల
ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ కావడం, ఆ తర్వాత అల్సర్స్, అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మనం ఇది చూసుకోవచ్చు, ఇది మాంసం తినకపోతే మనకు అది B12 తగ్గిపోతుంది అది ఇది అంటున్నారు. అది తగ్గిపోవడం వల్ల మనకు అనారోగ్యాలు ఎన్నో అంటున్నారు. కానీ నిజానికి చెప్తే మాంసం తినని కమ్యూనిటీస్ మన ఇండియాలో బోలెడున్నాయి. ఎగ్జాంపుల్గా బ్రాహ్మణ్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకు జీవితం అంతా వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ లోపల B12 అనేది తగ్గి వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పటివరకే ఆ బ్రాహ్మణ్ కమ్యూనిటీ లేకుండా అయ్యే అవకాశాలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే, ఆయనకు అసలే దొరకకపోతే. అయితే ఈ B12 అనేది మన సోయాబీన్లో ఉంది, ఆ తర్వాత ఫెర్మెంట్ చేసిన ప్రతి ప్రోడక్ట్లో ఉంది. ఆ తర్వాత మనం వేసుకునే ఫెర్మెంట్ చేసే ఆహార పదార్థాలంటే సాధారణంగా మనం ఇడ్లీలు కావచ్చు, ఆ తర్వాత ఇవి మన దోశల్లో ఫెర్మెంట్ చేసి మనం వాడుకుంటున్నాం ఆ ప్రోడక్ట్ను. అయితే దాని లోపల B12 బోలెడు ఉంటుంది. ఆ B12 ఉండదు అనేది ఉండదు. పెరుగు లోపల B12 బోలెడు ఉంటుంది. సోయాబీన్ మిల్క్లో బోలెడు B12 ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఆరోగ్యపరంగా చూసినా సైన్స్ ప్రకారంగా చూసినా మనిషి శాకాహారిగా ఉండడమే గొప్ప విషయం, మంచిది ఆరోగ్యానికి. ప్రకృతి పరంగా హింస వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆ శాకాహారం గురించి ఇంత గట్టిగా చెప్పిన గురువు ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మన పత్రి సార్ దాన్ని గట్టిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అదొక ఆయన చెప్పడం, చాలామంది శాకాహారులుగా మారిపోవడం అది శుభ పరిణామము. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా రావడానికి ఎక్కువ శాతం కాదు, నియర్లీ 80% ఈ మాంసాహార జనం లోపలనే పాజిటివ్గా కనిపించాయి. ఆ తర్వాత శాకాహారుల్లో పాజిటివ్స్ వచ్చినా కానీ వాళ్ళు మరీ అంటే కరోనా వల్ల డెత్స్ మాత్రం చాలా తక్కువ వెజిటేరియన్స్లో. కాబట్టి ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఈ రోజు ధ్యానం చేసే మనిషి లోపల ఆత్మబలం ఎక్కువ, ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ కాడు, ఎక్కువ భయపడడు. కాబట్టి కరోనా వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మెడిటేటర్స్ లోపల ఎక్కువ ఉంటుంది. అది అందరూ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ఇప్పుడు వీలైనంత మట్టుకు ఇంతకుముందు వెజిటబుల్స్ ఫ్రూట్స్ తక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తినడం అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. దాని గురించి కరోనా గురించి అస్సలు భయపడకూడదు. ఆ తర్వాత ఈ సందర్భం లోపల మీర్పేట్ స్పిరిచువల్ సొసైటీ గురించి చెప్పాలి. అయితే మీర్పేట్లో ఇంత ధ్యానానికి PSSMకు దొరికిన ప్రచారం ఇక్కడ ఆర్ వెంకటేశ్వరరావు గారని పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఎంతోమంది మాస్టర్స్ని పిలిపించి క్లాసులు పెట్టడం వల్ల చాలా ప్రచారం జరిగింది. చాలా ఒక మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత దీనికి తోడు రాములు గారని త్రిమూర్తి ధ్యాన కేంద్రం కట్టించి కూడా చాలా హెల్ప్ అయింది. చాలా మీటింగ్స్, చాలా క్లాసెస్, పెద్ద పెద్ద మాస్టర్స్ రావడం మీర్పేట లోపల చాలా ఒక మంచి దశకు ధ్యానంలో మంచి దశకు వెళ్ళింది మీర్పేట్ స్పిరిచువల్ సొసైటీ, మీర్పేట్ ఏరియా. ఇదంతటికీ కారణం ఆర్ వెంకటేశ్వరరావు గారని చెప్పొచ్చు, అది దానిలో డౌట్ అనేది లేదు. అయితే దీనికి ఇట్లా మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన PMC ఛానల్ వాళ్ళకు, ఆ తర్వాత చాలా కృతజ్ఞతలు. ఆఖరుగా ఆత్మాభివందనం తెలుపుతూ ముగిస్తున్నాను.